Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఎవరికైనా మన ఈ బుక్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఈ 5 బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ టుడే న్యూ సెషన్. మనం గత క్లాస్లో డూ, డిడ్, విల్ ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏ విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ కాలంలో మాట్లాడుతున్నారు, మనం మాట్లాడాలన్నా ఏ కాలంలో మాట్లాడాలి అనేది చాలా క్లియర్గా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అనేది స్పెషల్గా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే ఇవి సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్లో మీకు యూజ్ అవుతాయని వీటిని డిజైన్ చేయడం జరిగింది. సెల్ఫ్ లెర్నింగ్, అప్లికేషన్ అండ్ ప్రాక్టీస్ అన్నీ ఒకే వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో డూ, డిడ్ అండ్ విల్కి సంబంధించి నేర్చుకున్నాం. యాక్షన్స్ అనేవి ఏ కాలంలో ఎలా మాట్లాడాలి అనేది. ఈ వీడియోలో ఏమిటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, ఆర్, వర్, విల్ బి ఏది ఏ కాలంలో యూజ్ చేయాలి, దేని ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా 3 కాలాలు ఉంటాయి. దీంట్లో ప్రజెంట్లో వచ్చేటప్పటికి యామ్, ఈజ్, ఆర్ అనేది యూజ్ చేస్తాం. వజ్, ఆర్, వర్ అనేది పాస్ట్, విల్ బి అనేది ఫ్యూచర్. మరి వీటిని యూజ్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఆల్రెడీ డూ, డిడ్, విల్ నేర్చుకున్నాం ఒక రకమైన యాక్షన్ చెప్పడానికి. మరి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ చెప్పాలి అంటే ఎప్పుడైతే మన కళ్ళ ముందు జరుగుతూ ఉందో, ప్రస్తుతం కళ్ళ ముందు జరుగుతూ ఉంది, గతంలో కళ్ళ ముందు జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఇవి యాక్షన్స్. ఏవైతే పనులు జరుగుతూ ఉన్నట్టుగా మన కళ్ళ ముందు మనం చూస్తున్నట్టుగా చెప్తామో వాటి గురించి. మరి ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ వస్తే యామ్ అని, హీ, షీ, ఇట్ వస్తే ఈజ్ అని, వి, యు, దే వస్తే ఆర్ అని. మరి వీటన్నింటి తర్వాత ఏది మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి అంటే V4. దీన్నే V1కి కొనసాగింపు అంటాం. V1కి ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తే అది V4 అవుతుంది. మరి గతం గురించి ఏం చెప్పాలి అంటే పాస్ట్లో మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతూ ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నావో దానికి ఏం చేయాలంటే ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వజ్, వి, యు, దే వచ్చినప్పుడు వర్. దీనికి కూడా మెయిన్ వెర్బ్గా V4నే తీసుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో మన కళ్ళ ముందు ఒకటి జరుగుతూ ఉన్నట్టు చెప్తాం, అటువంటప్పుడు ఏం చేయాలి అంటే విల్ బి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. విల్ బి తర్వాత వచ్చే మెయిన్ వెర్బ్ ఏమవుతుంది V4. ఈ విధంగా మనం యాక్షన్స్ని దాంట్లో కంటిన్యూటీ కొనసాగుతున్నట్టుగా, ప్రస్తుతం కళ్ళ ముందు కొనసాగుతుంది, కంటిన్యూటీ ఉంది, దానికి యామ్, ఈజ్, ఆర్. గతంలో కొనసాగుతున్నట్టు ఆ పనిలో కంటిన్యూటీ ఉంది, వజ్, ఆర్, వర్. భవిష్యత్తులో కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఆ పనిలో కంటిన్యూటీ ఉంటుంది, దాని గురించి చెప్పాలంటే విల్ బి. వీటన్నింటి తరువాత V4 అనే మెయిన్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే V1కి కొనసాగింపుగా ఉంటుంది ఇది, కాబట్టి V4నే యూజ్ చేయడం జరుగుతుంది. మరి వీటికే ఇంకొక పేర్లు కూడా ఉన్నాయి. వాటినే ఏమంటామంటే బీ ఫార్మ్స్. ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అని అనటం జరుగుతుంది. మరి వీటిని బీ ఫార్మ్స్ అని ఎందుకు అంటామంటే ఉండుట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే యామ్, ఈజ్, ఆర్ తర్వాత మనం V4 అనే యాక్షన్ని యూజ్ చేసామో అప్పుడు అది కంటిన్యూటీ, పనిలో ఒక పని జరుగుతుంది, అది కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి. ఈ వెర్బ్ ఏదైతే ఉందో యాక్షన్ వెర్బ్, దానికి బదులుగా నౌన్ కానీ, కింద ఇచ్చాను చూడండి, నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఇన్ ప్లేస్ కానీ, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని కొన్నింటిని అనడం జరుగుతుంది. వాటిని ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మనం వీటిని అప్లై చేయాల్సి ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్ తర్వాత నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ప్రిపోజిషన్ కానీ, ఇన్ ప్లేస్ కానీ, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని అంటాం వీటిని. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే అర్థం ఏంటి? ప్రిపోజిషన్స్ అంటే యాన్, ఎట్, ఆన్, విత్ ఇటువంటివి ఉంటాయి కదా, ఇటువంటితో కొన్ని ఫ్రేజెస్ స్టార్ట్ అవుతాయి. అటువంటి వీటిని కూడా యూజ్ చేస్తాం. అవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నా ఓన్లీ ఇక్కడ ఈ మూడింటిని నేర్చుకుంటే ఏంటి, నౌన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్, ఈ మూడింటిని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇవి స్థితిని తెలుపుతాయి. ఎప్పుడైతే నా స్థితి ఇలా ఉంది, ఉండుట, ఈ విధంగా మనం మాట్లాడతామో అటువంటి సందర్భాల్లో. మరి ప్రజెంట్లో ఉండుట అనేది ఏ విధంగా అంటే ఇప్పుడు ఉంది, స్థితిని తెలియజూపిస్తుంది. మరి పాస్ట్లో ఉండుట ఎలా బిహేవ్ చేస్తుందంటే ఉండేది, స్థితిని తెలియపుతుంది. ఫ్యూచర్
ఉండుట అనేది ఏ విధంగా ఉంటుంది? ఉంటుంది, స్థితిని తెలిపేది. ప్రస్తుతం కాబట్టి ఉంది, గతంలో ఉండేది, భవిష్యత్తులో ఉంటుంది. ఈ విధంగా ఏదైతే మెయిన్ వెర్బ్ని మనం యాక్షన్ వెర్బ్ V4గా తీసుకున్నామో దాన్ని రీప్లేస్ చేసే నౌను, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ ఇటువంటివి ఉన్నాయి కదా, వాటిని వాడేటప్పుడు వీటిని బీ ఫార్మ్స్ అనటం జరుగుతుంది. ఇది ఒక్కటే దీంట్లోకి దీనికి ఉన్న డిఫరెన్స్. దేనికి కంటిన్యూటీ యాక్షన్లో అయితే V4 అనే వెర్బ్ని వాడతాం, బీ ఫార్మ్స్లో అయితే నౌన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ వీటిని వాడటం జరుగుతుంది. మరి ఏ కాలంలో ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఒకసారి తెలుసుకోండి. ప్రెజెంట్ అంటే ఏంటి? నౌ, రైట్ నౌ, లుక్, లిజన్, సీ, డోంట్ డిస్టర్బ్, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, ఎట్ దిస్ టైమ్, దీస్ డేస్, నవ్ ఏ డేస్, కరెంట్లీ, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్. ఇవన్నీ ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్టుగా వాటి గురించి చెప్పాలంటే ఈ వారం మొత్తం ఇలా జరుగుతూ ఉంటుంది, ప్రస్తుతం ఇలా జరుగుతూ ఉంటుంది, ఈ మూమెంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది అని కళ్ళ ముందు జరిగేటట్టు చెప్పేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం. మరి ఇదే కళ్ళ ముందు జరిగేటప్పుడు గతాన్ని గురించి చెప్పాలంటే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ 5 PM లాస్ట్ ఈవినింగ్, ఎస్టర్డే ఎట్ నూన్, దిస్ మార్నింగ్ ఎట్ 8 AM, ఆల్ డే ఎస్టర్డే, ద హోల్ ఈవినింగ్. ఇలా ముగిసిపోయింది ఏదైతే ఉందో అది కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఎప్పుడైతే చెప్పాలో అప్పుడు ఇటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఇవి జస్ట్ కాలాలు మనకి తెలియటం కోసం, ఇవి ఖచ్చితంగా గుర్తుండాలని ఏం లేదు, జస్ట్ మన కళ్ళ ముందు జరిగే ఎటువంటి టైమింగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇవి ఇండికేట్ చేస్తాయి. మరి ఫ్యూచర్కి సంబంధించి ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ 5 PM నెక్స్ట్ సండే, దిస్ ఈవినింగ్ ఎట్ 8 PM, ఎట్ నూన్ నెక్స్ట్ మండే, ఆల్ డే టుమారో, ద హోల్ ఈవినింగ్ నెక్స్ట్ ఫ్రైడే. ఏదైతే భవిష్యత్తుకు సంబంధించి ఒక కాలాన్ని తెలియజేస్తూ ఆ కాలంలో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని కానీ ఆ కళ్ళ ముందు స్థితి ఎలా ఉంటుంది అని కానీ యాక్షన్స్ని ఉపయోగిస్తే అవి జరుగుతున్న పనిని తెలియజేస్తున్నట్టు. నౌన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ వీటిని ఉపయోగిస్తే అక్కడ జరుగుతూ ఉన్న స్థితిని తెలియజేస్తుంది అని. నౌన్ అంటే ఏం కాదు, మన నేమ్సే. మన నేమ్స్ కానీ సబ్జెక్ట్స్గా తీసుకుంటాం కదా, ఐ, యు, దే, హి, షీట్, వీళ్ళందరూ దాంట్లోకే వస్తారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక 6 రకాల సెంటెన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. ఆ 6 రకాల సెంటెన్సెస్లో వీటిని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. మీకు ఇంకా ఎదురుగా వెళ్ళే కొద్ది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు తెలుగు మీనింగ్ ఇవ్వగానే దానికి పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీన్ని అండ్ నెక్స్ట్ ఈ పేజ్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్లో పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, ఆ పాజిటివ్ సెంటెన్స్కి మరి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్, యామ్, ఈజ్, ఆర్, మెయిన్ వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. లేదంటే ఏమని పెడతాం? నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఇవి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సింపుల్గా ఇవి యూజ్ చేస్తే సరిపోతుంది. మరి వాటిని అప్లై చేద్దాం. షీ వచ్చినప్పుడు ఏం రావాలి? షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ప్రెజెంట్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తున్నాం. ఈజ్ వచ్చిన తర్వాత V4 అనేది యూజ్ చేసాం. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇప్పుడు యాక్షన్కి బదులుగా నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ రిమైనింగ్ ఏదైనా యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడ మనం రైటింగ్ అని చెప్పేటప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి చెప్పాం. ఇక్కడ వెరీ అంటే వాళ్ళ స్థితి గురించి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వెరీ హెల్ప్ఫుల్గా ఉంటారు, వాళ్ళ స్థితి గురించి చెప్పాం. అదే పాస్ట్లోకి రండి. దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ప్రస్తుతం గతంలో జరుగుతూ ఉన్న పని. మరి వర్ అనేది ఎప్పుడైతే ఉపయోగించామో అది గతానికి సంబంధించిందని. దే వచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాం? వి యూత్ దే వచ్చినప్పుడు వర్ ఉపయోగించాలని చెప్పుకున్నాం. దాని తర్వాత V4 అనే యాక్షన్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు యాక్షన్కి బదులుగా బీ ఫామ్ని యూజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? షీ వాజ్ ఏ టాలెంటెడ్. టాలెంటెడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఆమె టాలెంటెడ్, ఆమె గురించి మనం కొంచెం ఎక్కువ వివరణ ఇస్తున్నాం. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఎవరైతే పర్సన్స్ ఉంటారో, నౌన్ అనే వాటిలో ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్. ఇక్కడ టాలెంటెడ్ ఎవరు? షీ. కాబట్టి ఆమె గురించి చెప్తున్నాం కాబట్టి టాలెంటెడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. షీ వాజ్ ఏ టాలెంటెడ్ సింగర్. ఒకప్పుడు గతంలో మన కళ్ళ ముందు ఆమె స్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఫ్యూచర్లో చూడండి. విల్ బీ. ఎప్పుడైతే విల్ బీ వచ్చిందో దాని తర్వాత వెంటనే V4 అనే యాక్షన్ వెర్బ్ని తీసుకుంటాం. ఇది ఏం చేస్తుంది? భవిష్యత్తులో జరగబోయే ఒక కంటిన్యూటీ యాక్షన్ని తెలియజేస్తుంది. ఇక్కడ యాక్షన్కి బదులుగా మనం యాడ్జెక్టివ్ అనేది యూజ్ చేస్తే వెరీ అనేది ఐ విల్ బీ వెరీ హ్యాపీ
టుమారో. ఈ విధంగా యాక్షన్స్ని ఉపయోగించి పనుల గురించి చెప్పాలంటే వెర్బ్ని యూజ్ చేస్తాం. ఒకవేళ వెర్బ్కి బదులుగా బీ ఫామ్ని యూజ్ చేస్తే అది స్థితిని తెలియజేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఏం చెప్పుకున్నాం? హెల్పింగ్ వెర్బ్ తర్వాత సింపుల్గా నాట్ పెడితే సరిపోతుంది. హీ ఈజ్ నాట్ ఈటింగ్ వెజిటేబుల్స్, యాక్షన్ కాబట్టి V4 యూజ్ చేసాం. ప్రస్తుతం మన కళ్ళ ముందు ఒక పని జరగట్లేదు. ఏం జరగట్లేదు? షీ ఈజ్ నాట్ ఈటింగ్ వెజిటేబుల్స్. ఇంకొకటి, ఇప్పుడు వెర్బ్కి బదులుగా బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేద్దాం. హీ ఈజ్ నాట్ డిసప్పాయింటెడ్, అతను ఏదో పని చేస్తున్నాడు, ఆ పని యొక్క స్థితి ఎలా ఉంది అంటే సక్సెస్ఫుల్గా ఉంది, అంటే డిసప్పాయింటెడ్ చేయలేదు అని అర్థం. నెక్స్ట్, పాస్ట్లో ఒక పని జరగట్లేదు, నెగిటివ్ విషయం మాట్లాడాలంటే షీ వాజ్ నాట్ ఈటింగ్ వెజిటేబుల్స్. మరి వెర్బ్కి బదులుగా బీ ఫామ్ యూజ్ చేస్తే దట్ వాజ్ నాట్ ట్రూ. వాజ్ తర్వాత జస్ట్ నాట్ అనేది పెట్టి దాని తర్వాత వెర్బ్ రావాలి కదా, దానికి బదులుగా బీ ఫామ్ అనేది యూజ్ చేస్తే స్థితిని తెలియజేసేస్తుంది. నెక్స్ట్, ఫ్యూచర్లో చూడండి. ఇక్కడ విల్ బీ అనేది ఒక వర్డ్ కాదు. ఎప్పుడైనా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్తో కాంబినేషన్స్తో వస్తే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాని తర్వాత నాట్ పెట్టేయండి, ఈజీగా సరిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ విల్ తర్వాత నాట్ అనేది పెట్టాం, రిమైనింగ్ బీ అనేది తర్వాత యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత V4 అనే వెర్బ్ అయినా పెట్టచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఇక్కడ వెర్బ్ పెడితే ఏమైంది? షీ విల్ నాట్ బీ ఈటింగ్ వెజిటేబుల్స్. ఫ్యూచర్లో తను చేస్తూ ఉండదు అని ఆ పని గురించి చెప్తున్నాం. ఫ్యూచర్లో ఆ పని ఉండదు అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ షీ విల్ నాట్ బీ అటెండింగ్ ద ఈవెంట్. ఇక్కడ కూడా మనం యాక్షన్ గురించే డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో ఆ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ ఆర్ అనేది ముందుకు తీసుకొచ్చాం. ఆర్ అనేది యూజ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? హీ షీట్లో ఆర్ అనే దానికి దే యూజ్ చేయటం జరుగుతుంది. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్? వాళ్ళు ప్రస్తుతం ఒక పనిని చేస్తూ ఉన్నారు. ఆ పనిని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇంట్రాగేటివ్లో. అప్పుడు ఏమని చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చి ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్. మరి వాళ్ళ స్థితిని చెప్పాలంటే ఈజ్ షీ ఆల్ రైట్? ఈజ్ షీ ఆల్ రైట్. హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చేసి ప్రస్తుతం ఉన్న స్థితిని అడిగేశాం. నెక్స్ట్, పాస్ట్ గురించి. వాజ్ షీ రైటింగ్ ఏ లెటర్? గతంలో ఆమె మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్టుగా అనిపించిన గతం గురించి, పని గురించి మాట్లాడినప్పుడు ఈ విధంగా. మరి గతం గురించి, పని గురించి కాకుండా స్థితి గురించి మాట్లాడంటే వర్ యూ ఎట్ హోమ్ లాస్ట్ నైట్? నువ్వు నిన్న మీ ఇంట్లోనే ఉన్నావా? నీ స్థితి అక్కడే ఉందా అని స్థితి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్, ఫ్యూచర్కి సంబంధించి చూడండి. విల్ షీ బీ రైటింగ్ ఏ లెటర్? ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే 2 వర్డ్స్ వచ్చినాయో ఆ రెండింటిలో ఫస్ట్ దాన్నే మనం ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. విల్ బీలో ఫస్ట్ వర్డ్ ఏంటి? విల్. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చేస్తే ఇంట్రాగేటివ్ అయిపోతుంది. విల్ షీ బీ రైటింగ్ ఏ లెటర్? ఇక్కడ యాక్షన్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ దాంట్లో విల్ ద వెదర్ బీ కూల్ టుమారో? ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే స్థితి గురించి మాట్లాడుతున్నాం. రేపొద్దున్న వాతావరణం చల్లగా ఉండబోతుందా అని స్థితి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్, నెగిటివ్ అనేది కూడా ఏదైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో దానికి నాట్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, WH క్వశ్చన్స్ చూడండి. ఎందుకంటే మనం ఎక్కువగా డైలీ లైఫ్లో యూజ్ చేసేది పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH. కాబట్టి ఈ 4ని ఫస్ట్ మనం నేర్చుకుంటే ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ WH క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అన్నీ ఒకేసారి అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఎవరికైనా ఐడియా ఉంటే మిగిలిన అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. లేదు మనం స్టార్టింగ్లో ఉన్నామనుకుంటే వీటిని మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు WH క్వశ్చన్స్ని ఎలా చేయాలంటే ఏదైతే హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే ఇంట్రాగేటివ్ అయిందో దానికంటే ముందు WHతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ వర్డ్ని పెడితే సరిపోతుంది. వాట్ ఈజ్ షీ రైటింగ్ నౌ? ప్రస్తుతం ఆమె కళ్ళ ముందు ఏదో చేస్తుంది, రాస్తూ ఉందంట. దాని గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఏమిటి అని ఒక అర్థం వచ్చేలా క్వశ్చన్ చేస్తున్నాం. అలా కాకుండా స్థితి అడగాలి. వేర్ యామ్ ఐ? నేను ఎక్కడ ఉన్నాను, నా స్థితి ఎక్కడ ఉంది అంటే నేను ఉన్న స్థితి ఎక్కడ అని అర్థం వచ్చేలా వేర్ యామ్ ఐ. మరి పాస్ట్ గురించి చెప్పాలంటే వాట్ వాజ్ షీ రైటింగ్ ఎస్టర్డే? తను గతంలో ఏమిటి రాస్తూ ఉంది, గతంలో కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని గురించి క్వశ్చన్ చేశాం. మరి గతంలో మన కళ్ళ ముందు ఆమె స్థితిని తెలియజేయాలి అంటే వేర్ వర్ యూ? నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది గతానికి సంబంధించి నీ స్థితిని అడుగుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్యూచర్లో చూడండి.
ఇక్కడ కూడా ఏం చేయాలి, 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి విల్ బి అనే దాంట్లో విల్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. అదేవిధంగా క్వశ్చన్ కాబట్టి ఏం చేయాలి, దానికంటే ముందు ఆ క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో అది పెట్టేస్తే సరిపోతుంది. వాట్ విల్ షీ బీ రైటింగ్ టుమారో, ఇది యాక్షన్ని తెలియజేసే విధంగా అడిగాం. మరి బీ ఫార్మ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్థితిని తెలియజేసేది. ఆ వెర్బ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఈ ప్రొఫెషన్ కానీ ఇన్ ప్లేస్ కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కానీ వీటిని అప్లై చేస్తే సరిపోతుంది. వెన్ విల్ వీ బీ రెడీ, ఈ విధంగా మనం కంటిన్యూటీ యాక్షన్స్ గురించి కానీ లేదా స్థితుల గురించి కానీ ప్రస్తుతం, గతం, ఫ్యూచర్, భవిష్యత్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో జరిగే కళ్ళ ముందు జరుగుతున్నట్టు కంటిన్యూటీ యాక్షన్స్ గురించి కానీ స్థితి వీటి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నేర్చుకున్న వీటిని ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రాక్టీస్ సెషన్ కూడా చూద్దాం. ఇప్పటి వరకు నేర్చుకున్న దాని మీద ప్రాక్టీస్ సెషన్ చూడండి. ఫస్ట్ వన్, మనం కలిసి పని చేస్తున్నాము, ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి మనం అంటే ఏంటి, ఉయ్ వచ్చిన తర్వాత ఆర్ రావాలి. వీ ఆర్ వర్కింగ్ టుగెదర్. నెక్స్ట్ వన్, నేను సంతోషంగా ఉన్నాను, నా స్థితిని చెప్తున్నాను, ప్రస్తుతం గురించి నా స్థితిని చెప్తున్నాను కాబట్టి ఏం చేయాలి, ఐ యామ్ హ్యాపీ. నెక్స్ట్ వన్, నేను కోపంగా లేను, నా స్థితినే చెప్తున్నా, దానికి నెగిటివ్ని యాడ్ చేశాను, ఏమని, ఐ యామ్ నాట్ యాంగ్రీ, ఇక్కడ స్థితి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్, నేను చాలా బిజీనా, ఇక్కడ నా స్థితి గురించే క్వశ్చన్ చేస్తున్నా, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎవరు అనేది ఏమీ లేకుండా క్వశ్చన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి ఇంట్రాగేటివ్ చేసేటప్పుడు ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చాలి. యామ్ ఐ వెరీ బిజీ, నేను చాలా బిజీనా అనే దాన్ని స్థితిని ఇక్కడ ఇంట్రాగేటివ్ చేసేటప్పుడు ఈ విధంగా అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు ఈ పుస్తకం చదువుతున్నావు అని నేను క్వశ్చన్ చేస్తున్నా, ఎప్పుడు అని వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా WH వర్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఆర్ యూ రీడింగ్ దిస్ బుక్, ఎప్పుడైతే యు అనేది వచ్చిందో నువ్వు దానికి ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పుస్తకం అంటే దిస్ బుక్, నువ్వు ఎప్పుడు ఈ పుస్తకం చదువుతున్నావు, వెన్ ఆర్ యూ రీడింగ్ దిస్ బుక్. నెక్స్ట్ వన్, మనం సిద్ధంగా లేము, ప్రస్తుతం మన స్థితి గురించి చెప్తున్నాను, ఏమని, వీఆర్ నాట్ రెడీ. నెక్స్ట్ వన్ చూడండి, మీరు బాగానే ఉన్నారా అని ఎదుటి వాళ్ళ స్థితి గురించి అడగటం జరుగుతుంది. అప్పుడు ప్రస్తుతం స్థితి గురించి అడుగుతున్నాను కాబట్టి ఏమని అడుగుతాను వాళ్ళని, ఇక్కడ ఏమంటున్నాను నేను, వాళ్ళ స్థితిని అడుగుతున్నా, ఓకేనా. ఆర్ యు వెల్, మీరు బాగానే ఉన్నారా, ఎందుకంటే ఇక్కడ ఏమిటి, ఎవరు, ఇటువంటి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని వచ్చింది కాబట్టి ఇక్కడ WH వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ హోమ్. నెక్స్ట్ వన్, అతను చాలా సరదాగా ఉంటాడు, ఇక్కడ స్థితి గురించి పాజిటివ్గా చెప్తున్నాను, ఏ విధంగా చెప్పాలి అప్పుడు, హీ ఈజ్ వెరీ ఫన్నీ. నెక్స్ట్ వన్, ఆమె రావడం లేదు, ఆమె రావడం లేదు అంటే ఆమె ఏదో యాక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను, చేసే యాక్షన్ గురించి, ఏ విధంగా, నెగిటివ్లో, కాబట్టి ఏమని చెప్పాలి, షీ ఈజ్ నాట్ కమింగ్. నెక్స్ట్ వన్, అతను ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు అనేది ప్రస్తుతం స్థితిని అడుగుతున్నాను కాబట్టి స్థితి అంటే ఏమని అడగాలి, వేర్ ఈజ్ హీ. నెక్స్ట్ వన్, ఆమె ఎక్కడ ఉంది, ఆమె స్థితి గురించి అడగటం జరుగుతుంది, అప్పుడు ఏమని చెప్పాలి, వేర్ ఈజ్ షీ. నెక్స్ట్ వన్, ఆమె ఒక ప్రతిభావంతమైన గాయని, గతంలో పాస్ట్కి సంబంధించి ఆమె స్థితి గురించి మాట్లాడుతున్నా, స్థితి ఇక్కడ, ఓకేనా. షీ వాజ్ ఏ టాలెంటెడ్ సింగర్, ఇక్కడ యాక్షన్ గురించి కాదు, మనం స్థితి గురించి, అది కూడా గతంలో. షీ వచ్చిన తర్వాత ఏం రావాలి, వజ్జే రావాలి. హీ షీట్కి వజ్ అండ్ ఐకి కూడా వజ్జే యూజ్ చేయడం జరుగుతుంది. వి యు దే ఏవైతే ఉన్నాయో దానికి వర్ని యూజ్ చేయడం జరుగుతుంది హెల్పింగ్ వెర్బ్గా. నెక్స్ట్ వన్, గత వారం వారు డిజైన్ చేయలేదు, మనం ఏదో వర్క్ ఇచ్చాం డిజైన్ చేయమని, వాళ్ళు చేయలేదు, వాళ్ళ పని గురించి మనం మాట్లాడుతున్నాం. దే వర్ నాట్ డిజైనింగ్ లాస్ట్ వీక్, గత వారం మొత్తంలో వాళ్ళు దాన్ని చేయలేదు, ఆ కంటిన్యూటీ యాక్షన్ అనేది లేదు అని నెగిటివ్లో చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వన్, మీరు నిన్న రాత్రి ఇంట్లో ఉన్నారా,
నేనేమడుగుతున్నా, స్థితి అడుగుతున్నా ఇక్కడ, ఓకేనా. ఏ విధంగా అడుగుతున్నా, ఇంట్రాగేటివ్ చేస్తున్నా, ఎందుకంటే ఏమిటి అక్కడ ఇటువంటి ఏం లేవు కదా దాంట్లో, కాబట్టి ఇంట్రాగేటివ్. వర్ యు ఎట్ హోమ్ లాస్ట్ నైట్, గతానికి సంబంధించి స్థితిని అడుగుతున్నా. మీరు అంటే యు కాబట్టి వర్ అనే హెల్పింగ్ వెర్బ్తో ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, మేము ఎక్కడ విందు చేశాము, గతంలో స్థితి మనం చేసిన ఆ ప్లేస్ గురించి అడగటం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఎక్కడ అనేది వచ్చింది కాబట్టి వేర్ అనే దాంతో స్టార్ట్ చేయాల్సింది. వేర్ వర్ వి హ్యావింగ్ డిన్నర్, ఓకేనా. ఈ విధంగా అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ వన్, కాలేజీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, స్థితి గురించి మాట్లాడడం జరుగుతుంది. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్. నెక్స్ట్ వన్, వారు ఇంగ్లీష్ మాట్లాడేవారు కాదు, అక్కడ యాక్షన్ గురించి నెగిటివ్గా మనం చెప్పడం జరుగుతుంది. దే వర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. దే వర్ నాట్ అన్న పర్వాలా, షార్ట్ ఫామ్లో వాంట్ అన్న పర్వాలా, అంటే వర్ నాట్ అంటాం కదా, దాన్నే ఇలా మనం యూజ్ చేసినా పర్వాలేదు. కాబట్టి దే వర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్, అక్కడ గతంలో మన కళ్ళ ముందు ఒక యాక్షన్ జరగట్లేదు అని ఈ విధంగా చెప్పాం. నెక్స్ట్ వన్, ఆమె ఆ పని చేసిందా అని ఏమని అంటున్నాను, ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నా. అప్పుడు ఏమని చెప్పాలి, వాజ్ షీ డూయింగ్ దట్ టాస్క్. ఇక్కడ పని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డూయింగ్ అనే వెర్బ్ని తీసుకోవడం జరిగింది V4లో. నెక్స్ట్ వన్, అతను ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఏ విధంగా చెప్తున్నాం, ఇది గతానికి సంబంధించి, ఇక్కడ కాలానికి మనం ఏ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. అతను ఎందుకు ఏడుస్తున్నాడు అనేది గతం గురించి మాట్లాడుతుంది, గతంలో అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని జస్ట్ గతం అనేది పెడితే సరిపోతుంది. వై వాజ్ హీ క్రయింగ్, ఇక్కడ ఒకటి చూడండి, వై వాజ్ హీ క్రయింగ్ అని ఎప్పుడైతే అన్నామో మనం గతం గురించి యాక్షన్ గురించి మాట్లాడుతున్నట్టు. వై ఈజ్ హీ క్రయింగ్ అంటే ప్రస్తుతం తను ఎందుకు ఏడుస్తున్నాడు. వై విల్ హీ బీ క్రయింగ్ అంటే ఫ్యూచర్లో అతను ఎందుకు ఏడుస్తాడు. ఈ విధంగా ఒకే సెంటెన్స్ని 3 విధాలుగా మనం మాట్లాడచ్చు. నెక్స్ట్ వన్, నిన్న పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు. నిన్న యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం, అది కూడా కంటిన్యూటీ. అప్పుడు ఏం చెప్పాలి, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, అవి వాస్తవం కాదు అని నెగిటివ్గా మాట్లాడుతున్నాం. దట్ వాజ్ నాట్ ట్రూ, గతానికి సంబంధించి మనం స్థితి గురించి మాట్లాడుతున్నాం, అక్కడ అది నిజం కాదు అని గతానికి సంబంధించిన బీ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఏదైనా మాట్లాడారా. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఇంట్రాగేట్ చేస్తున్నా కాబట్టి వర్ ఎందుకు యూజ్ చేశాను అంటే వజర్ వర్లో యూ వస్తే వర్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి వర్ యూ టాకింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ గురించి ఏదైనా మాట్లాడారా. మాట్లాడటం అనేది ఏంటి, యాక్షన్, కాబట్టి టాక్ అనేది V4లో తీసుకోవడం వల్ల టాకింగ్ అని మారటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మీరు నిన్న ఎక్కడ ఉన్నారు. నేను స్థితిని అడుగుతున్నాను, ఎక్కడ అనేది కాబట్టి వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఈ విధంగా అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నేను రేపు బాగా ఆనందంగా ఉంటాను అంటే ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం యూజ్ చేయాలి మనం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు, ఐ విల్ బీ వెరీ హ్యాపీ టుమారో. ఐ విల్ బీ వెరీ హ్యాపీ, రేపు ఉండబోయే స్థితి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆ పథకాన్ని అమలు చేయటం అంత సులభం కాదు. ఏదో ఫ్యూచర్లో జరగబోయే ఒక పని గురించి మాట్లాడుతున్నామంట, సులభం కాదు అంటే నెగిటివ్ ఇక్కడ. కాబట్టి ఇట్ విల్ నాట్ బీ ఈజీ టు ఇంప్లిమెంట్ దట్ ప్లాన్. ఆ పథకము కాబట్టి దట్ ప్లాన్ అంటాం. ఇట్ అంటే ఇక్కడ మనం ఐయుదే హీ షీ ఎవరో ఇక్కడ మనకి కనిపించట్లేదు, ఆ పథకం అనేది ఇట్గా తీసుకోవడం జరిగింది. ఇట్ విల్ నాట్ బీ ఈజీ టు ఇంప్లిమెంట్ దట్ ప్లాన్. విల్ బీ కాస్త నాట్ అనేది మధ్యలో ఎందుకు వచ్చిందంటే చెప్పుకున్నాం, ఎప్పుడైతే 2 వర్డ్స్ అనే కాంబినేషన్లో మనకి హెల్పింగ్ వెర్బ్ వస్తుందో ఆ హెల్పింగ్ వెర్బ్లో మొదట ఏ వర్డ్ అయితే ఉంటుందో దాని తర్వాతే నాట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటరోగేటివ్ అయితే ఆ మొదటి పదాన్నే ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, రేపు మీరు సంతోషంగా ఉంటారా. దీన్ని చూడండి బాగా అర్థమవుతుంది. విల్ యూ బీ హ్యాపీ టుమారో. విల్ బీ అనేది విల్ అనే ఒక వర్డ్ ముందుకు తీసుకొచ్చేస్తే సరిపోతుంది, దాని తర్వాత యూ బీ హ్యాపీ టుమారో. ఇక్కడ రేపటి స్థితి గురించి మాట్లాడడం జరిగింది, అది కూడా ఏ విధంగా ఇంటరాగేటివ్లో. నెక్స్ట్ వన్, మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఫ్యూచర్కి సంబంధించి ఎప్పుడు అని మాట్లాడడం అంటే ఏమంటే క్వశ్చన్ వర్డ్. వెన్ విల్ వీ బీ రెడీ. నెక్స్ట్ వన్,
నువ్వు కష్టపడి చేసినట్లయితే విజయం నీదే అవుతుంది. ఇది ఫ్యూచర్ గురించే మనం మాట్లాడడం జరుగుతుంది. ఇఫ్ యు వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేసినట్లయితే సక్సెస్ విల్ బి యువర్స్, విజయం నీదే అవుతుంది. ఫ్యూచర్లో నీ స్థితి ఏ విధంగా ఉంటుంది? నువ్వు కష్టపడి పని చేసినట్లయితే సక్సెస్ విల్ బి యువర్స్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఈ సంవత్సరం సాహసయాత్రకు వెళ్ళరు. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, నెగిటివ్లో మాట్లాడుతున్నాం. దే విల్ నాట్ బి గోయింగ్ ఆన్ ఎన్ అడ్వెంచర్ ట్రిప్ దిస్ ఇయర్. వాళ్ళు ఈ సంవత్సరం సాహసయాత్రకు వెళ్ళరు. నెగిటివ్లో మాట్లాడాం కాబట్టి దాన్ని దే విల్ నాట్ బి గోయింగ్ ఆన్ ఎన్ అడ్వెంచర్ ట్రిప్ దిస్ ఇయర్. నెక్స్ట్ వన్, రేపు పిల్లలు పిక్నిక్లో ఉంటారా? స్థితి గురించి ఫ్యూచర్కి సంబంధించి ఇంట్రాగేటివ్. విల్ ద చిల్డ్రన్ బి అట్ ద పిక్నిక్ టుమారో? ఈ విధంగా ఫ్యూచర్కి సంబంధించి మనం స్థితిని క్వశ్చన్ చేసేటప్పుడు, ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ చేసేటప్పుడు ఈ విధంగా అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు తిరిగి వస్తుంది? వెన్ విల్ షీ బీ బ్యాక్? నెక్స్ట్ వన్, రేపు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. రేపటి స్థితి గురించి మాట్లాడటం జరిగింది ఇక్కడ. ద వెదర్ విల్ బి వెరీ కూల్ టుమారో. రేపటి స్థితి గురించి మనం మాట్లాడటం కాబట్టి ఈ విధంగా విల్ బి అనేది యూజ్ చేసి దాని తర్వాత బీ ఫామ్ అనే వెరీ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనలేరు. నెగిటివ్గా మాట్లాడాం, ఫ్యూచర్ గురించి మాట్లాడాం. షీ విల్ నాట్ బి అటెండింగ్ ద ఈవెంట్. పాల్గొనలేరు అనేది ఒక యాక్షన్ కాబట్టి అటెండింగ్ అనేది పాల్గొనటం. నెగిటివ్గా మాట్లాడే కాబట్టి నాట్. షీ విల్ నాట్ బి అటెండింగ్ ద ఈవెంట్. రేపు మా టీం మీటింగ్ ఆహ్లాదంగా ఉంటుందా? అంటే రేపు మేము ఒక మీటింగ్లో పాల్గొన్నాం కదా, అంత ఎంటర్టైనింగ్గా ఉంటుందా అనేటప్పుడు మాట్లాడాలి. రేపు మా టీం మీటింగ్ ఆహ్లాదంగా ఉంటుందా? ఏ విధంగా చెప్పాలి? విల్ అవర్ టీమ్ మీటింగ్ బి ఎంజాయబుల్ టుమారో? ఎప్పుడైతే నేను ఇంట్రాగేటివ్ చేసినప్పుడు విల్ బీలో విల్ అనేది మొదటకు వచ్చేసింది. అవర్ టీమ్ మీటింగ్ అనేది ఈ విధంగా మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వీటి అన్నింటి గురించి ఒకే దగ్గర నేర్చుకొని ఒకేసారి వాటిని ఎలా అప్లై చేయాలి ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. కంటిన్యూటీ యాక్షన్స్ అండ్ బీ ఫార్మ్స్. ప్రస్తుతం కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులు, స్థితులు గురించి చెప్పాలన్నా ప్రస్తుతమైన, గతమైన, ఫ్యూచర్ అయినా ఈ విధంగా మనం చెప్తే సరిపోతుంది. ఓకేనా? ఈ క్లాస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.